గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవానుగ్రహ సిద్ధిరస్తు. మీనరాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15 వరకు కూడా షష్ఠాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయ స్థానమైనటువంటి వృషభంలోకి సంక్రమించేటువంటి ఈ సమయము కొన్ని గ్రహాల యొక్క గతి మార్పు అంటే స్థాన మార్పులు, నక్షత్ర మార్పులు కూడా మీనరాశి వారికి ఎన్నో శుభప్రదమైనటువంటి యోగాల్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి యొక్క మార్పు 3వ స్థానంలోకి రావడం ద్వారా వీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏదైనా ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కావచ్చు, వీటన్నిటి పరంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. కంపల్సరీ వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులను కలిగి ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వలన ధనము ఇంక్రీజ్ అవుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. దాని ద్వారా గృహం మార్పు కలుగుతుంది. కొంతమంది గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఏ రిలేషన్కి సంబంధించిన వాళ్ళైనా సరే, వృత్తి ఉద్యోగాలు జరుపుకున్న వాళ్ళకి గృహ మార్పులు, మంచి మంచి పెద్ద ఇళ్లలోకి వెళ్ళటం, దాని ద్వారా సుఖంగా ఆనందాన్ని అనుభవించటం, ఆహా ఎంతటి రిలాక్సేషన్గా ఉంది. ఉద్యోగం పోయినటువంటి వాళ్ళకి మంచి ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఉద్యోగాలు, రూపాయి వస్తున్న వాళ్ళకి 10 రూపాయలు ఉద్యోగం వచ్చే వాళ్ళు కూడా మీనరాశిలో దాదాపుగా 4 నెలల బట్టి వీళ్ళు పడుతున్నటువంటి క్షోభ అంతా ఇంత కాదు. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, అనుకున్న ప్రతి పని ఇది కాదని 3-4 నెలలు అవన్నీ కూడా వీరి యొక్క హస్తగతం అవుతున్నాయని చెప్పుకోవడంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. 3వ స్థానంలో ఉన్నటువంటి రవి ఇచ్చేటటువంటి చక్కటి అనుభూతులు అంతా ఇంత కాదండి. బంధువులలో మీకు గుర్తింపు లభిస్తుంది. తండ్రి నుంచి మీకు ఆదరణ లభిస్తుంది. తండ్రికి సంబంధించిన ఉద్యోగాదులు కొంతమందికి సంతానానికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మీకు ఉన్నటువంటి తెలివితేటలను మెచ్చుకునే వాళ్ళు అధికం అవుతారు. సూర్యుడి యొక్క బలము అంతా ఇంత కాదండి. కొన్ని గ్రహాలనే ఆయన నిర్దేశిస్తాడు, తిప్పుకుంటున్నారు. మనకు కావాల్సింది ఏదంటే అది ఇచ్చేటటువంటి పరిస్థితి మీనరాశి వారికి గోచరిస్తాం. ఆర్థిక ఆదాయాలు పెరుగుతున్నాయి. కొంతమందికి అయితే కనుక ఎన్నో రకాలైనటువంటి భాగ్య సంపద తండ్రి వలన కలుగుతాం. అది ఏదైనా కావచ్చు. వారికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసి కొత్త ఆస్తుల్ని కొనేటటువంటి భాగ్య సంపదలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి సూర్య బలం ఈ నెలంతా చాలా బలంగా ఉందని చెప్పుకోవాలి. బుధగ్రహము ఆ యొక్క సూర్యుడితో కలిసి వీరు తీసుకునే నిర్ణయాలు కొంత అస్తవ్యస్తం అయిపోయి, ఒక ఉద్యోగానికి పెట్టుకునే వెళ్ళాల్సిన ఇంటర్వ్యూ ఈ బుధుడు వీటితో కలిసి ఈ మే 29 వరకు అక్కడ ఉండడం ద్వారా ప్రయాణ పరమైనటువంటి ఆటంకాలు, అనుకున్న సమయానికి వెళ్ళలేకపోవటము, దీని ద్వారా దోషాలు ఏర్పడి ఇందాక సూర్యుడిచ్చే ఫలితాలన్నీ కూడా కొన్ని తారుమారే అవకాశం ఉంటుంది. శని యొక్క దృష్టి, ఏళ్ళనాటి శని కదా వీళ్ళకి, మీనరాశికి జన్మ శని అంటారు. నెత్తి మీద కూర్చున్నాడు మహానుభావుడు. ఆయన దృష్టి పడటం ద్వారా ఇందాక నేను చెప్పిన వాటిల్లో చాలా అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సూర్యుడు బలంగా ఉన్నంత మాత్రం అన్ని జరిగిపోవండి. సూర్యుడిని చూస్తున్న గ్రహము మనకి ఏలినాడి శనిగా మీనరాశి వారికి జరుగుతున్నప్పుడు ఆయన దృష్టి పరంపరలో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా తారుమారైపోయి ఇందాక చెప్పినవన్నీ కొన్ని అస్మావటం అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గోచారం చెప్పాలన్నా గోచారం వినేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ నెలాఖరు తర్వాత బుధుడు చతుర్థంలోకి వెళ్ళినప్పుడు గృహయోగాలు కలుగుతాయి. విద్యార్థులకు విద్యాయోగం కలుగుతుంది. చక్కటి అనుకున్న అభీష్టాలు నెరవేరుతాయి. కొంతమందికి ఉద్యోగాదుల్లో కొన్ని మార్పులు జరగడం ద్వారా బంధువులకు దగ్గరగా ఉండి చక్కగా బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి రోజులు ఉంటాయి ఉద్యోగం మార్పు ద్వారా. కాబట్టి మీనరాశి వారికి గురుబలం అనేటటువంటిది జూన్ 4 వరకు కూడా కొంచెం, జూన్ 2 వరకు ఇబ్బందిగా ఉంటుంది. జూన్ 2 తర్వాత గురుబలం సుస్పష్టంగా వీరిని కాపాడుతోంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. మంచి ఆర్థిక ధనలాభాదులు, గృహయోగాదులు, సుఖాదులు, విందులు వినోదాల్లో పాల్గొనడము, మంచి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి వీరికి జూన్ 2 నుంచి, జూన్ 2 లోపల వరకు కూడా గురుడు ఇక్కడ ఉండటం వలన కాస్త విద్యలో ఆటంకాలు, బంధువులతో ఇబ్బందులు, సౌకర్యవంతంగా లేకపోవడం జరిగే అవకాశాలు. ఉద్యోగంలో కూడా చివరికి వీరికి సౌకర్యం ఉంటుంది. శుక్రుడు 4లో ఉండటం ద్వారా జూన్ 8 వరకు కూడా వీరికి గృహపరమైనటువంటి ఆనందము, అనుకున్న సంకల్పాలు నెరవేరటము, ప్రయాణాలు ఎందుకు కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా గమ్యస్థానానికి చేరుకోవాలనేటటువంటి ఆ యొక్క తాపత్రయం ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా సరే అవకాశాలు నిండుగా ఉంటాయి. శుక్రుడు కూడా జూన్ 8 తర్వాత 5లోకి గురుడితో వచ్చినప్పుడు ఈ గురు శుక్రుడు యొక్క బంధము కంపల్సరీ సంతాన ప్రాప్తినైతే మీనరాశి వారికి కలుగజేస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగు చేస్తున్నాయి. కొంతమందికి అయితే కనుక ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఈ యొక్క మీనరాశి వారికి కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు 5లో ఉండటం అంత మంచిది కాదు.
కాబట్టి ఆలోచనలు మాత్రం వేరే రకంగా ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు మన్నలు లభిస్తాయి. ఇట్లా మనకి ఒక దారి క్లోజ్ అయినా వేరే గ్రహం వలన వేరే అనుకూలతలు కలుగుతాయి. 6లో ఉన్నటువంటి కేతు అనుకూలంగా ఉన్నాడు, చక్కటి ఉద్యోగ స్థితిని కలుగజేస్తుంది. 12లో ఉన్నటువంటి రాహువు మాత్రం మానసిక అప్రశాంతతలు, అనుకున్న పనులు కాక డిసప్పాయింట్మెంట్స్ కలుగుతుంటాయి. స్నేహితుల యొక్క మోసం తట్టుకోలేక ఇప్పటికీ ఆ యొక్క ట్రాన్స్ నుంచి బయటికి రాలేక, జన్మరాశిలో ఉన్నటువంటి శని అనుకున్న ప్రతి కార్యక్రమం ఆలస్యము, అబద్ధాలు, ఎప్పుడూ అబద్ధాలు ఆడిన వాళ్ళు అబద్ధాలు ఆడటము, అనుకున్న పనులు ముందుకెళ్ళక ఇబ్బందులు పడటము, వివాహ వ్యవస్థలో పూర్తిగా పతనం అవటము, భార్యాభర్తల మధ్య ఆ ఎడబాటు అనేటటువంటిది వారికి జీవితంలో ఎన్నో నష్టాలు అన్నీ ఉన్నా కూడా కష్టంగానే మారుతుంది కొంతమందికి అయితే. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక చదువుకున్న వాళ్ళకి ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇప్పటికీ. అసలు స్వదేశానికి వచ్చేయాలని ఆలోచనలు కొంతమంది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. ఆలోచనలు మారిపోతూ ఉంటాయి గురుడిగా. కాబట్టి వీరి యొక్క మీనరాశి వారికి మరి కుజుడు ద్వితీయంలోకి మారుతున్నాడు. కాబట్టి ఆర్థికంగా బాగుంటారు, పితృ భాగ్య సంపద కలుగుతోంది. అట్లాగే అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని భావించాలి. అయితే భార్యాభర్తల యొక్క అనుబంధ విషయాల్లో మాత్రము కుటుంబంలో కొంచెం స్పర్ధలు కలగడానికి, అనవసరమైనటువంటి కోర్టుల దాకా వెళ్లకుండా చూసుకోండి. వెళ్ళే అవకాశం కుదిరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే పితృభాగ్య సంపద మిమ్మల్ని వరిస్తోంది మీనరాశి వారిని. మీరు ముఖ్యంగా ఇవి వినేసి అందరూ కూడా మాకు మంచి జరుగుతోందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది గురువు గారు మాకు శని పడితే ఇంక మీకు శని దశలు నడుస్తున్నాయండి, శని పట్టింది అంటారు. శని దశలు శని ఎందుకు పడుతుందని మీకు? శని జన్మరాశిలో ఉన్న వారికి కొంతమందికి యోగాలు ఇస్తుంది. ఎందుకని మీనరాశి వారికి యోగం ఎందుకు వస్తాం? కొంతమందికి పెట్టుబడులు పెట్టి కొంతమంది విదేశాల్లో విపరీతమైనటువంటి ధనాన్ని ఎందుకు ఆర్జిస్తున్నారు? ఫ్రెండ్స్ వలన ఎందుకు రానటువంటి డబ్బులు కూడా మొండి బకాయిలు ఎందుకు కొంతమందికి వచ్చినాయి? జన్మ జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే మీ జన్మ జాతకంలో ఆ సమయంలో ఉన్న గ్రహాలు, అట్లాగే ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు మీకు యోగిస్తే ఈ యొక్క ఉత్పాతాలన్నీ కూడా తగ్గుతాయి. ఆ గ్రహాలు కనుక ఇప్పుడు సరైన ప్రదేశాల్లో ఉంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి, కొంతమందికి విద్యలో ఉన్నతమైనటువంటి యోగాలను ప్రసాదిస్తాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు విదేశాలకు వెళ్తారు జరగని వాళ్ళకి. మరి జన్మరాశిలో శని ఉంటే వెళ్ళనివ్వడుగా. కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, ఆటంకాలు, ధనపరమైనటువంటి ఆర్థిక చిక్కులు, కొంతమందికి అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి దశలు అంతర్దశలు మెయిన్ ఇంపార్టెంట్. అందుకనే 6 నెలలకో సంవత్సరానికో మీకు ఒక గురువుని ఎంచుకోండి. ఆ గురువుని అడగండి, ఒక వివాహం చేయాలి గురువు గారు, ఇప్పుడు వివాహం చేస్తున్నాం, అనుకూలమా మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ? దొరికింది కదా అని చెప్పి, గురు బలంగా ఉన్నాడు కదా అని చెప్పి పెళ్లిని చేసేస్తే అది కదా పెటాకులు అయ్యే పరిస్థితులు చాలామంది అనుభవించారు. కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెబుతుంది. తీరా జాతకంలో చూస్తే అవయోగాలు జరిగేటటువంటి దశలు అంతర్దశలు. మనం బాధలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కానీ వినేవాళ్ళకి, మానసికంగా ఆల్రెడీ బాధపడే వాళ్ళకి మనం రుదిబండ వేసినట్టుగా ఉంటుంది. అదే జన్మజాతకం అనుకోండి, వాళ్ళకి ఒక హోప్ వస్తుంది. ఓకే, ఒక 4 నెలల తర్వాత మనకి అంతర్దశ మారుతుంది, కాబట్టి మనం అనుకున్న పనులు అవుతాయి. 4 నెలలు దైవారాధన చేసుకోండి. ఇంకా కఠినంగా ఉంది, గురువు చెప్పినటువంటి ఏదైనా ఒక జ్యోతిష్కుడు గురువులు చెప్పినటువంటి దాని ప్రకారం, అమ్మ ఈ హోమం చేసుకోవాలి, అమ్మ ఈ జపం చేయండి, లేదా మీరు ఈ స్తోత్రం చదవండి, లేదా బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోండి, బ్రాహ్మణికి స్వయంపాఠం ఇవ్వండి, బ్రాహ్మణికి భోజనం పెట్టండి. ఇట్లా ఎన్నో ఉన్నాయండి. మనకున్న పిండి కొద్ది రొట్టె, మనకున్న సమస్యకి తగ్గ పరిష్కారం ఆ గురువు చెప్పే స్థితిని బట్టి ఉంటుంది. ఆశించే గురువు ఉంటాడు, మీకు మంచి జరగాలని ఆశపడే గురువు ఉంటాడు. అది మీరు ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. అందుకని సరైన గురువు అన్నాను. కాబట్టి జ్ఞానం ఉంటే కాదండి, జ్ఞానంతో పాటుగా మీరు బాగుండాలని కోరుకునేటటువంటి గురుతత్వం కూడా ఉండాలి. కాబట్టి మీనరాశి వారు ఉన్నంతలో శుభప్రదమైనటువంటి గ్రహస్థితి ముందు ముందు కనిపిస్తోంది. మరి మీ జాతకం ఉన్నదాన్ని బట్టి మీకు యోగమా అవయోగమా అనేది మీ జాతకమే తెలియజేస్తుంది. కాబట్టి మీరు మీ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, వృక్షాలని రక్షిద్దాము, ఎక్కడో అక్కడ మొక్కల్ని పెంచుదాము. ఎప్పుడు ఏదో దైవపరమైనటువంటి పూజలు, పునస్కారాలు, అభిషేకాదులు, హోమాదులు చేయించుకుంటూ మనకి మనం ఆనందంగా ఉంటూ, వాటి ద్వారా వచ్చేటటువంటి వైజ్ఞానిక లక్షణాలతో కూడినటువంటి ఆ పొగ వలన కూడా మనకి వర్షాలు పడతాయి. ఎంతోమందికి మనం చేసే హోమం వలన మంత్రాలు, ఆ యొక్క నెయ్యి, వీటి ద్వారా కూడా, హోమం ద్వారా ఎంతోమందికి కూడా అవి ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. కాబట్టి మన యొక్క లక్షణం ఒకటే ఉండాలండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. నిత్యము చక్కగా దైవారాధన చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన ధర్మంలో ఉన్నవాళ్ళు మన ధర్మం వాళ్ళనే వివాహం చేసుకోవాలి. అనవసరమైన దారి వైపుకి వెళ్ళి బాధలు నెత్తి మీదకి తెచ్చుకొని లేనిపోని సమస్యలు, ఇబ్బందులు మాత్రం పడకండి. ధర్మో రక్షతి రక్షితః. ఓం